ధురంధర్ మూవీ ఈ సినిమాని నేను గత 15 రోజుల నుంచి కలెక్షన్లు భారీ ఎత్తున వస్తాయి. అసలు ఏముందా అని నేను నెట్‌ఫ్లిక్స్‌లో చూశాను. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. వాస్తవానికి నాకు బాలీవుడ్ సినిమాలు అంతగా నచ్చవు. 'చావా' సినిమా మాత్రం బాగా చూశాను. తర్వాత సినిమాలేవి చూడలేదు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు 'ధురంధర్' మూవీ చూశాను. 'ధురంధర్' మూవీ నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడండి. అసలు 'ధురంధర్' మూవీ రికార్డులు ఎలా ఉన్నాయి, అసలు సినిమా స్టోరీ ఏంటి అనేది మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. రణవీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య దత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్' బాలీవుడ్ని షేక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. భారీ యాక్షన్, ఇంటెన్స్ మైండ్ గేమ్, పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్తో ఈ సినిమా భారీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా విలన్ అక్షయ్ ఖన్నా నటన మాత్రం చాలా హాట్గా నిలిచిపోయింది. నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ చేశాడు అక్షయ్ ఖన్నా. ఇక 'ధురంధర్ 2' టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. డార్క్ టోన్, రా యాక్షన్, సీరియల్ బ్యాక్డ్రాప్తో రివెంజ్ థీమ్ని చాలా పవర్ఫుల్ ప్రజెంటేషన్ చేశారు. హీరోగా రణవీర్ సింగ్ తన మార్క్ ఎనర్జీతో స్క్రీన్ని చెక్ చేశాడు. కళ్ళల్లో కోపం, బాడీ లాంగ్వేజ్లో ప్రతీకారం. టీజర్ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించారు. ముఖ్యంగా టీజర్ చివర్లో రణవీర్ చెప్పిన "ఇది కొత్త భారత్, ఇంట్లోకి ప్రవేశిస్తుంది, చంపుతుంది" అంటూ ఒక డైలాగ్ చెప్పాడంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆదిత్య దారు ఈ సీక్వెల్ని హాలీవుడ్ స్టాండర్డ్లో డిజైన్ చేస్తున్నారు. ఈ విషయం చూస్తే, ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, రియాలిటిక్ సీన్స్, స్టంట్స్ మొత్తం సూపర్గా ఉన్నాయి. ఈ సినిమా 1 నిమిషం 12 సెకండ్ల టీజర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్షయ్ ఖన్నా రిటర్న్ అవుతాడా అంటే, ఇప్పుడు అక్షయ్ ఖన్నా చనిపోయాడు కదా, అది అతను మళ్ళీ అక్షయ్ ఖన్నాని పెడతారా లేదనేది చూడాలి. నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్షయ్ ఖన్నా పాత్ర మాత్రం సూపర్గా ఉంది. ఎవరైనా చూడకపోతే చూడండి. అసలు సినిమాని ఎలా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద ఎలా దాడి చేస్తారు, ఎలా చేస్తారు, అసలు ఎంత కోపం పెంచుకుంటున్నారు అనేది నెక్స్ట్ లెవెల్లో చూయించారు. అదంతా చూస్తేనే అర్థమవుతుంది. నేను ఒకవేళ ఇది ఎవరైనా వీడియోలు కనుక వైరల్ అయ్యి కనుక చూస్తే నేను ఖచ్చితంగా 'ధురంధర్' మూవీ మీద రివ్యూ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ చూస్తాను నెట్‌ఫ్లిక్స్‌లో. ఈరోజు కూడా మళ్ళొకసారి అగైన్ చూస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. కలెక్షన్స్ మాత్రం దుమ్ము రేపాయి. నాకు 'చావా' సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు నచ్చింది ఇది ఒకటేనండి. మిగతా సినిమాలు ఏవి చూడను. నాకు అసలు 'షారూఖ్ ఖాన్', 'అమీర్ ఖాన్' వాళ్ళ సినిమాలు కూడా అంతగా నచ్చవు. సరే, అప్పుడు 'లగాన్' ఒకటి చూసిన తర్వాత సరే, ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.